సార్ ఇప్పుడు మీరు లేజర్ ట్రీట్మెంట్ అన్నారు కదా, వన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు మసకబారితే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అద్దాలే వాడుకుంటూ ఉంటున్నామంటే అద్దాలు అనేది ఓల్డ్ కాన్సెప్ట్. లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే మనకు ఈ అద్దాలు లేకుండా క్లియర్ లెన్స్ చేసి సో కంటి పొర సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని మందులతో తగ్గించవచ్చు. సార్ ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఫోన్ వాడటం అనేది చాలా ఎక్కువగా మారిపోయింది. ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ దాని ప్రభావం కంటి మీద ఎంతవరకు ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 1 or 2 minutes జస్ట్ మనం ఐస్ మూసేసుకొని చేతులు ఇలా పెట్టేసుకొని, దీన్ని పామింగ్ అంటారు అన్నమాట. ఇలా పెట్టుకొని కళ్ళు మూసేసుకొని జస్ట్ రిలాక్స్ యువర్ మైండ్ అండ్ టేక్ డీప్ బ్రెత్. సో దీనిలో మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్లస్ ఐస్ ఏంటంటే లైట్ నైట్ టైం కూడా మనం లైట్ వేసుకొని పడుకుంటే ఎలా ఉంటుంది, లైట్ లేకుండా పడుకుంటే ఎలా ఉంటుంది.